ఇది ఇట్లా ఉంటే ఫ్రీ లాంచ్ బైబ్యాక్ పేరుతో రియల్ మోసాలు, బయటపడుతున్న వందల కోట్ల స్కామ్లు, నిండా మునుగుతున్న సామాన్యులు, విదేశాలకు ఉడాయిస్తున్న వ్యాపారులు, నమ్మించేందుకు సెలబ్రిటీలతో భారీ ఎత్తున ప్రచారం, తరతరాలకు చెరగని చిరునామా అంటూ కుచ్చుటోపి, సాహితీ ఇన్ఫ్రా మొదలు సువర్ణ భూమి దాకా ఇదే కథ. ఏడాదిన్నరలో 4,000 కోట్ల మోసాలు వెలుగులోకి, కఠిన చర్యలకు సిద్ధమవుతున్న రాష్ట్ర సర్కార్. ఈ సాహితీ ఇన్ఫ్రా దగ్గరికి నేరే పోయినా స్వయంగా సాహితీ ఇన్ఫ్రా కానీ సువర్ణ భూమి కానీ తరతరాలకు చెరగని చిరునామా అని చెప్పేసి ఇక ఇంకోటి వస్తాడు ఈ మధ్యలో షాద్ నగర్ వైపు ఇక మీరు పెట్టుబడులు పెట్టండి అని ఆడగూడ మోపాయండు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా చేసేదంతా కూడా పెద్ద దందాది, పెద్ద మోసం. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఈ మోసం ఎందుకని అంటున్నాం అంటే అసలు యాక్చువల్గా భూములు అమ్ముకోవడం, ప్లాట్లు అమ్ముకోవడం పెద్ద తప్పేం కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏం లేక ముందుకే అన్ని ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఏమి నిర్మాణాలు జరగక ముందే అన్ని నిర్మాణాలు జరుగుతాయి, దానివల్ల మీకు మంచి లాభం వస్తుందని ఒకటి మాట చెప్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మేము మళ్ళీ ఇంకోటి ఏంటి బ్యాక్ అంటారు కదా, బైబ్యాక్ ఈ బైబ్యాక్ అంటే ఏంటంటే మీరు మొత్తం మంచిగా అయిపోయిన తర్వాత మేమే మళ్ళీ దానికి మీకు 5 లక్షల రూపాయలు కొన్నారనుకో, మేము 20 లక్షల రూపాయలకు మేమే కొనుగోలు చేస్తాం 20 సంవత్సరాల తర్వాత. అదొకటి మీకు శ్రీగంధం చెట్లు పెడతాం, అది ఎర్రచందనం పెట్టేసి మీకు ఇక దాంట్లో ఫుల్ ఇన్కమ్స్ వస్తాయని ఇవన్నీ మాయమాటలు. మా బొమ్మది ఇక్కడ కొన్నాడు 10 సంవత్సరాలు అవుతుంది, ఆ రిటర్న్స్ లేవు, అతిగతి లేదు. టేక్ చెట్లు పెడతా అంటారు, ఆ టేక్ చెట్లు అది ఎదుగది పీక్ కదా అట్లే ఉంటుంది, ఇట్లా సన్నగా ఉంటుంది. ఇక అది ఎదుగు అంటే ఇంకేడే ఎదుగుతుంది. అట్లా నేను ఏమంటున్నంటే అంటే ఇది యాక్చువల్గా మనము ప్లాట్లు కొనుక్కోవడం, తర్వాత ఇండ్లు కట్టుకోవడం 100% అవసరమే, అందరు కూడా చేయాల్సిన అవసరం. పేదలు చాలా మంది ఈ పేరుతోటి దందాలు నడిపించేసి మోసం చేస్తా ఉన్నారు. ఆ మోసాల పట్ల అప్రమత్తంగా చాలా మంది 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇట్లా కట్టిపించుకుంటారు. పైసలు కట్టించుకుంటే ఏమనుకుంటారు అంటే నాకు వస్తుంది ప్లాట్ అనుకుంటారు, లాస్ట్కి వస్తే వాడు బిచ్చాన్ని ఎత్తేస్తాడు. ఇక ఇటువంటి పరిస్థితులు జరుగుతాయి. నేను మొన్న పోయి వచ్చిన 2021లో డబ్బులు కట్టిండు వాడు, ఫామ్ ల్యాండ్స్ ఫామ్ ల్యాండ్స్ అని డబ్బులు కట్టిండు, వాడు రిజిస్ట్రేషన్ చేస్తలేడు, వీళ్ళకి డబ్బులు ఇస్తలేడు. రిజిస్ట్రేషన్ చేసిన ఆడ భూమి ఉండదు, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్ ఎక్కడ ఉందిరా అంటే చెప్పడాడు ఉండదు. ఏం చేస్తాడంటే ఇగో 1000 ఎకరాలు మనదే అని చూపిస్తాడు, 1000 ఎకరాలు గుట్టలు చెట్లు చూపిస్తాడు, చూపించేసి ఎంత ప్రభుత్వ ల్యాండ్ ఉన్నదో తెలియదు, ఈ ప్రభుత్వాలు పట్టించుకోవు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను ఆసరా చేసుకొని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఫ్రీ లాంచ్లు, బైబ్యాక్ల పేరిట ఊరించి నిండా ముచ్చుతున్నాయి. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అందిన కాడికి కొల్లగొడుతున్నాయి. తమవి పెద్ద కంపెనీలంటూ సినిమా స్టార్లతో, సెలబ్రిటీలతో భారీగా ప్రచారం చేసి చేతికి డబ్బులు అందగానే బోర్డులు తిప్పేస్తున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఇలాంటి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సాహితీ ఇన్ఫ్రా, తర్వాత భారతీ బిల్డర్స్, తర్వాత ఆర్జే గ్రూప్ మొదలు తాజాగా సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ వరకు ఈ లిస్టులో చేరాయి. క్యూలో ఇంకొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి. ఏండ్ల తరబడి మన నడుమనే ఉంటూ నమ్మించి డబ్బులు కట్టించుకొని ఉన్నట్టుండి బిచాన ఎత్తేస్తుండడంతో బాధితులంతా లబోదిబ్బమంటున్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ కేసులు పెడుతూ అలసిపోతున్నారు. 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన నిందితులేమో కుటుంబాలతో విదేశాలకు పారిపోతున్నారు. ఏడాదిన్నరలో రాష్ట్రంలో దాదాపు 4,000 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ మోసాలు జరిగినట్లుగా ఓ అంచనా జరుగుతూ ఉంది. చాలా మంది ఇక్కడికి కూడా వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మేము అక్కడ ప్లాట్లు కొన్నాం కానీ వాడు పైసలు ఇస్తాడు. ఏమనంటే వాడు ఏమంటాడు, ఫోన్ చేస్తే ఒకవేళ ఎట్లా అంటే మేము అది లీగల్గా చూసుకుంటాం, కోర్టుకు వెళ్దాం అంటాడు. మన అయ్యే జాగిరి లెక్క కోర్టుకు వెళ్దాం ఏంద్రాబాయి, నువ్వు పైసలు కట్టించుకొని అన్ని చేసినప్పుడు తర్వాత దానికి కనీసం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అది చెప్పకుండా కోర్టుకు వెళ్దాం ఇటువంటి లంగకథలు అన్ని బంద్ చేయరు. ఎందుకంటే ఇదంతా కూడా మోసాలు బంద్ చేయరు. ఇప్పుడు నిజంగా నిజాయితీగా మీరు వ్యాపారం చేసుకొని లాభాలు తీసుకోవద్దని ఎవడు కూడా అన్నాడు. కానీ ఇష్టం వచ్చినట్టుగా మొత్తం మోసాలు చేసుకుంటా, ఈ లంగకథలు పడుకుంటా ఇదంతా కూడా ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. మీ పని ఇంకా సాగదు. గ్యారంటీగా ఇటువంటి వాళ్ళకు లంగకథల వాళ్ళకు బరాబర్ బుద్ధి చెప్పాలి. ఇంకా ఇగో ఆ 2 ఆఫర్లు రేరా రూల్స్ కు విరుద్ధం. బైబ్యాక్ ఆఫర్లు ఈ 2 కూడా రేరా నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. కానీ కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడుపుతుండగా మరికొందరు బహిరంగంగానే ప్రకటనలతో ముందుకొస్తున్నారు. ఫ్రీ లాంచింగ్ అంటే ఇంకా ఎలాంటి నిర్మాణం మొదలు పెట్టక ముందే ఇండ్లు కట్టిస్తామని ఆఫర్ల పేరిట కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం. బైబ్యాక్ ఆఫర్ అంటే తమ ప్లాట్ పై ముందు పెట్టుబడి పెట్టండి, ఆ తర్వాత కొన్నేళ్లకు ఆ పెట్టుబడి కంటే ఎక్కువగా తామే కొంటామని చెప్తారు. బైబ్యాక్లు ఈ 2 ఆఫర్లు అంటే ఇల్లు ఉండదు, మన ఉండదు, మీరుగా ఏమైనా చేసుకోవచ్చు పో. చాలా డేంజర్ ఇది. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడిగేయండి. ఎందుకంటే ఇది ఇష్టం వచ్చినట్టుగా ప్రకటనలు ఇస్తుంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే సెలబ్రిటీలతోటి, సినిమా స్టార్లతోటి, వీళ్ళందరితోటి ప్రకటనలు ఇస్తే నిజంగానే అనుకుని నమ్ముతారు చాలా మంది. అంటే
అంటే చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇటువంటి నారాయణ మోసాలు గేట్ సైడ్ అయితే గుట్టలల్లనే వెంచర్లు. ఎందుకంటే ఇక్కడ రోడ్ మంచిగా అవుతుంది, ఇక్కడ పటాన్ చెరువు నుంచి రోడ్ మంచిగా అవుతుంది కాబట్టి కథం ఇప్పుడు రేటు తక్కువనే అడిగారా. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా, స్పష్టంగా మాట్లాడగలరా, మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsAds@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,